ఆ దినాల్లో బిలాము ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మరూపుగా ఉన్నప్పుడు యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయిల్లో ఏ వంకరతనము లేదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. వాస్తవానికి ఈ మాటలు నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఇశ్రాయిల్లో ఏ వంకరతనం లేదా, యాకోబులో ఏ దోషం లేదా? ఉంది. వారు ఐగుప్తులోంచి బయటకు వచ్చినప్పటి నుంచి దేవుడైన యెహోవాను వారు బాధ పెడుతూనే ఉన్నారు. మరి ఎందుకని ఇక్కడ ఎలా రాపించాడంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన బాలాకుతో మాట్లాడాలి. ఇప్పుడు దేవుడు బాలాకు, నా బిడ్డలలో ఏ వంకరతనం లేదు, నా బిడ్డలో ఏ దోషము లేదని ఇప్పుడు బాలాకు తెలియజేస్తున్నాడు. వాస్తవానికి లేదంటే ఉంది, కానీ దేవుడు వారి యొక్క పాపమును కప్పి వారి పాపమును క్షమించి, నా బిడ్డలు ఏ పాపం చేయట్లేదు, నా బిడ్డలు యథార్థవంతులు, నా బిడ్డలు అని చెప్పి ఎంకరేజ్ చేసుకుంటూ వారి యొక్క పాపమును కప్పిపెడుతున్నట్టుగా ఇక్కడ కనబడుతుంది. యాకోబులో ఏ దోషము లేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము లేదు అని చెప్పి బిలాము ఆత్మతో మాట్లాడుతున్నాడు. బాలాకు ఆశ్చర్యపోయాడు. ఎందుకు లేదు, వారి వంకరతనం లేదు, ఎందుకు లేదు, దోషం ఉంది కదా అని ఆయన కూడా ఆలోచించుకున్నారు. సో ప్రియమైన బిడ్డలారా, మనం తల్లిదండ్రులమైన మనము పిల్లలకు ఏదైనా చేసినప్పుడు మనం వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వస్తాం. వారు ఏదైనా చేసినా చేయలేదని చెప్పి వారిని పురుకొలుపుతూ ఉంటాం. వారి మంచివాడి కాకపోయినా మంచివాడేనండి, వేరే వాళ్ళ చెడ్డవాడు, వాడి వాళ్ళు వీడు పాడైపోయాడండి అని మనం అంటాం కదా. అట్లాగా తల్లిదండ్రులు మనం చేస్తున్నట్టుగానే తండ్రి కూడా, మన ప్రభువైన దేవుడు కూడా మోయాబీల దగ్గర నా బిడ్డలని ఎందుకు నేను కించపరచాలి, ఎందుకు వారిని అవమానపరచాలి అని, ఇశ్రాయిల్లో నా బిడ్డలో ఏ వంకరతనం లేదు, నా బిడ్డలైనటువంటి వారిలో ఏ దోషము లేదు, వారు నా బిడ్డలై ఉన్నారు, నేను వారి దేవుణ్ణి అయి ఉన్నాను అని చెప్పి ఆయన తన బిడ్డల కొరకు ఎంత తపన పడుతూ చెప్తున్నాడు గమనించండి. కాబట్టి ఇటువంటి గొప్ప దేవుడు మనకు తోడే ఉన్నాడు. తల్లిదండ్రులు మించిన ప్రేమ. ఇటువంటి ప్రేమను మీరు వదిలిపెట్టుకొని లోకంలో ఉన్నటువంటి స్నేహితుల ప్రేమ, బంధువుల ప్రేమ ఏవేవో చూసుకుంటే అది మీ భ్రమ. దయచేసి నేను ఆయన సేవకుడు తెలియజేస్తున్నాను, ఇటువంటి మంచి ప్రేమలకు మీరు రమ్మని మేము ఆహ్వానం పలుకుతున్నాం. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም టు ఆల్.